హాయ్ గైస్, ఈరోజు మనం ఒక మూవీ నుంచి అయితే కార్ని అయితే తయారు చేయబోతున్నాం. 2 months బ్యాక్ నేను మీకు పోల్ చేశాను అనమాట. చాలా లేట్ అయిన వీడియో ఇది. మీకు గుర్తుంటే మన లాస్ట్ వీడియో మనం బుజ్జి ట్రక్ అయితే తయారు చేస్తాం. ఆ ట్రక్ వీడియోలో చెప్పా నెక్స్ట్ వీడియో ఏ వెహికల్ ని తయారు చేద్దామని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి మీకు పోల్ చేస్తే మీరైతే బ్యాట్మెన్ ట్రక్ ని చేయమని అయితే అన్నారు. సో అందుకని ఈ వీడియోలో మనం బ్యాట్మెన్ ట్రక్ ని తయారు చేయబోతున్నాం. సో యాజ్ యూజువల్ గా మనం ట్రక్ తయారు చేయాలంటే రిమోట్ కంట్రోల్ ఎగ్జాక్ట్ ఇదే కార్ని నేను బుజ్జి ట్రక్ కూడా వాడా, దాని ట్విన్ ఇది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే మార్చేద్దాం. ఓకే, మనం బ్యాట్మెన్ టమ్లర్ అయితే తయారు చేయబోతున్నాం. కానీ ఇప్పటికీ బ్యాట్మెన్ ఫిలిమ్స్ చాలా అయితే వచ్చాయి. ప్రతి మూవీలో డిజైన్ అనేది మారుతుంటది అనమాట. సో మనం ఏది తయారు చేద్దామంటే నోలన్ ట్రిలజీ ఉంటది కదా బ్యాట్మెన్ ది, దాంట్లో ఉన్న స్పెసిఫిక్ ఆ టమ్లర్ అనేది నాకైతే ఫేవరెట్. సో అండ్ మన దగ్గర ఉన్న వెహికల్ కూడా అలాంటి టైర్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం మన డిజైన్ మీద కొంచెం ప్లానింగ్ అయితే చేసుకుందాం. చలో ఇంకా తయారు చేద్దాం. మన దగ్గర ఉన్న ఈ కార్ లో ఉన్న చాలా పార్ట్స్ మనం ఏం మార్చకుండానే డైరెక్ట్ గా ఈ కార్ కి అయితే సెట్ చేసేయచ్చు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, అంటే దీంట్లో ఉన్న వాటిని వాడేయచ్చు డైరెక్ట్ గా. లైక్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు దీనికి ఉన్న టైర్స్ అనేవి మనకి తయారు చేసిన తర్వాత కూడా ఇవే సెట్ అవుతాయి. అంటే మనం కొత్తగా టైర్స్ తయారు చేసిన అవసరం ఏం లేదు. సో ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. అండ్ దీని సైజ్ తగ్గించాలి, ఇది కొంచెం పెద్దగా అయింది. అండ్ దీనికి ఉన్న ఈ షాక్ అబ్జర్వర్స్ మనకి సరిగా అవసరం లేదు. సో ఏదైతే అవసరం లేదో వాటన్నింటిని తీసేద్దాం. ఓకే, ఈ పైన పార్ట్ తీసేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఈ లెంత్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. అండ్ మనకి హైట్ అనేది చాలా ఎక్కువ. సో మనం దీన్ని ఇలా చేస్తే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది, అంటే ఇంత డౌన్ కి. అండ్ మనకి ఈ సస్పెన్షన్ కూడా అవసరం లేదు. వాటిని అయితే తీసేద్దాం. తీసేసి ఈ లెవెల్ కి సెట్ చేసేసి అండ్ ఈ ఫ్రంట్ టైర్స్ కూడా తీసేయాలి. ఓకే, వీటన్నింటి తీసేసాం. ఇలాంటివన్నీ మనం దాచిపెట్టుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటివి ఇంకా వేరే ప్రాజెక్ట్ చేసినప్పుడు పనికి వస్తాయి. ఈ స్ప్రింగ్ అయితే ఈజీగా వచ్చేసింది, కానీ ఇక్కడున్న ఈ పార్ట్ అయితే బయటికి రావట్లేదు అనమాట. మేబీ ఈ టైర్ ని తీసేద్దాం. అయినా స్క్రూ డ్రైవర్ పట్టట్లేదు. సో మేబీ ఈ రిమ్ కూడా తీసేయచ్చు. ఇది కూడా తీసి చూద్దాం. ఓకే, ఇప్పుడు పడుతుంది, ఇప్పుడు ప్రాబ్లం లేదు, తీసేద్దాం. పర్ఫెక్ట్. షాక్ అబ్జర్వర్స్ తీసేసిన తర్వాత దీనికి సపోర్ట్ అయితే లేదనమాట. దానివల్ల లూజ్ అయిపోయి ఉండే. దాన్ని మనం టైట్ చేసి అండ్ ఇలా స్టిఫ్ గా ఉండడం కోసం అని చెప్పి 2 sticks తీసుకొని వాటిని ఇలా కింద పైన అయితే స్టిక్ చేసా. అది కూడా ఇంకా బేకింగ్ సోడా వాడి. సో టైట్ గా అవుతుంది, తొందరగా కూడా స్టిక్ అవుతుంది అని చెప్పి. సో అంతే, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా ఉంది. హైట్ కానీ డిస్టెన్స్ సైజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనం వీటికి టైర్స్ సెట్ చేసుకుందాం. అండ్ టైర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి దీనికి. బుజ్జి కార్ తర్వాత ఇది కూడా కైండ్ ఆఫ్ బుజ్జి కార్ లో ఎంత కష్టమైందో అలాంటిది అనుకోండి. చేద్దాం రండి, చలో. సో మన దగ్గర ఈ కార్ కి వచ్చిన 4 wheels ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఆ వీల్స్ అయితే వాడేస్తున్నాం. దీన్ని ఫిక్స్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ అయితే ఈ 2 టైర్స్ అయితే స్టిక్ చేసేద్దాం. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇప్పుడు నీట్ గా ఉంది. అంతే. నాకైతే అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే ఈ మెకానిజం వర్క్ అవ్వడం ఇదంతా. సో దీంతో 90% అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మనం దీనిపైన బాడీ తయారు చేయడం అంతే. కాకపోతే ఈ బాడీని ఏ మెటీరియల్ తో తయారు చేద్దాం? ఇలాంటి తయారు చేసే వెహికల్ కాకుండా ఇంకా మనం 2 తయారు చేసాం కదా. అయితే నేను ఫస్ట్ తయారు చేసిన వెహికల్ వచ్చేసి PVC పైప్ తోటి అయితే చేసాం. కానీ దానికి కొంచెం ప్రాబ్లం ఉండే.
పైప్ తో చేసాం, ప్లాస్టిక్ కాబట్టి చాలా గట్టిగా డ్యూరబుల్ గా ఉండే, కానీ దానిలో ఒక ప్రాబ్లం ఉండే, చాలా వెయిట్ ఎక్కువ ఉండే. దానివల్ల వెహికల్ ఫాస్ట్ వెళ్ళకుండా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను ఫోమ్ బోర్డ్ తోటి కలికి ట్రక్ ని తయారు చేసాం. అది లైట్ వెయిట్ ఉండే, కానీ అంత స్ట్రాంగ్ గా ఉండదు. సో ఈసారి నా సేఫ్ జోన్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నా ఛానల్ ని మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే మీకు తెలుసు నేను కార్డ్బోర్డ్ ని ఏ లెవెల్లో వాడతాను. సో దీంతో చేయడం నాకు చాలా ఈజీ ఉంటుంది అండ్ ఫాస్ట్ కూడా అయిపోతుంది అండ్ స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది కంపారిటివ్లీ ఫోమ్ బోర్డ్ తోటి. సో ఇదైతే వాడదాం. కానీ దీంతో బాడీ తయారు చేయొచ్చు, కానీ అది స్ట్రాంగ్ గా ఇంకా అంటే లోపల బాడీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ఒక బేస్ అయితే తయారు చేయాలి. అదైతే ఫస్ట్ తయారు చేద్దాం, తర్వాత మేకింగ్ లుక్. అండ్ ఏదైతే మీద కార్డ్బోర్డ్ తో తయారు చేసే బాడీ ఉంటుందో ఆ బాడీ మొత్తం ఈ 2 వుడ్ పీసెస్ మీద నిలబడేలాగా చేద్దాం. అండ్ దానికి అండ్ అయితే బాడీకి ఇంకా దీనికి తీసి పెట్టేలాగా, అంటే ఎప్పుడైనా రిపేర్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయడానికి కోసం రిమూవబుల్ లాగా, అంటే తీసి మళ్ళీ పెట్టేలాగా. సో బాడీకి దీనికి ఒక అటాచ్మెంట్ లాగా ఇది ఉంటుంది. చేద్దాం. ఫ్రంట్ టైర్స్ చిన్నగా అయిపోయినాయి అని చెప్పాను కదా, సో కొంచెం పెద్దగా చేద్దామని చెప్పి కార్డ్బోర్డ్ తోటి అయితే పెంచిన, కానీ ఇవి రెండింటిని లోపల పెట్టిన తర్వాత మధ్యలో గ్యాప్ అయితే రావట్లేదు. సో ఇంకా చేసేది ఏం లేదు, ఈ పార్ట్ ని మొత్తం తీసేసి ఇంకొంచెం పెంచుదాం పద. ఫ్రంట్ పార్ట్ ని అయితే కొంచెం అయితే చేంజ్ చేసేస్తా, కొంచెం సైజ్ కూడా పెంచేస్తాను అనమాట. అంటే కొంచెం సైజ్ చిన్నగా అయిపోయి ఉండే అండ్ అది కూడా సెట్ చేసేస్తాం. అండ్ అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ ఇది పెంచిన తర్వాత కూడా పర్ఫెక్ట్ గా అయితే సెట్ కాలేదన్నమాట. అంటే ఇక్కడ వచ్చే డిజైన్ గానీ ఇదంతా గానీ ఏమవుతుంది. అంతేకాకుండా ఓకే, ఈ ఫ్రంట్ సైడ్ వీల్స్ అనేటివి చాలా పెద్దగా అయిపోయాయి, ఇవి సరిపోతాయి అని అనుకున్నా కానీ ఎందుకో నాకు నచ్చట్లేదు. సో దీన్ని చేంజ్ చేసేద్దాం. సో అందుకని ఇప్పుడు మనమే కొత్తగా వీల్స్ అయితే తయారు చేస్తాం అనమాట. ఇలా జస్ట్ కార్డ్బోర్డ్ తో కొన్ని స్ట్రిప్స్ కట్ చేసుకొని వాటిని ఇలా రోల్ చేసి స్టిక్ చేస్తాం. కొంచెం వీటిని శాండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలాంటి ఇప్పుడు మనం 2 తయారు చేసుకుందాం. ఆల్రెడీ ఉన్న వీల్ కున్న రిమ్ నే మనం దీనికి వాడేస్తున్నాం. సో అయిపోయింది. మచ్ బెటర్. ఈ సైజ్ కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇది బెటర్. దీనిపైన కూడా కొంచెం గ్రిప్ లాంటిది ఒకటి ఇచ్చేస్తే అయిపోతుంది. సింపుల్.
ఓకే, ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. కొంచెం కష్టమే, కానీ మెటీరియల్ వల్ల ఈజీ అయిపోయింది. అంటే టైం ఎక్కువ ఏం తీసుకోలేదు. అండ్ కొంచెం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అంత స్ట్రాంగ్గా ఏమైతే ఉండదు. సో అదన్నమాట. అండ్ యాక్చువల్గా బ్యాట్ మొబైల్కి బ్యాక్ సైడ్ ఒక బూస్టర్ ఉంటుంది అనమాట. అండ్ నాకు లక్కీలీ మనం తీసుకున్న ఏదైతే కార్ ఉందో ఆ కార్కి కూడా డైరెక్ట్ ఉందన్నమాట. సో దీన్ని కూడా పెట్టేసాం. ఎగ్జాక్ట్గా అండ్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. సో అంతే, ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. బయటికి వెళ్ళి స్ప్రే చేద్దాం దీనికి. చలో, బ్లాక్ స్ప్రే అయితే చేస్తా. చూడడానికి కొంచెం ఫ్లాట్గా ఉంది. ఇప్పుడు మనం దీనికి కొంచెం వెదరింగ్ ఫీల్ తీసుకురావాలి. అంటే ఇది షోరూమ్ లో నుంచి వచ్చింది కాదు కదా, ఒక రియల్ లైఫ్ లో ఆల్రెడీ రోడ్డు మీద వెళ్ళిన ఫీల్ తీసుకురావాలి. అంటే ఆ డస్ట్ కానీ కొన్ని స్క్రాచెస్ కానీ అండ్ కొన్ని డీటెయిలింగ్స్ ఇవ్వగానే చూడడానికి చాలా బయటికి అయితే వస్తుంది. అంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నా. చలో, ఓకే, కంప్లీట్ అయితే చేస్తాం. మొత్తం 2 days టైం అయితే పట్టింది నాకు ఇది కంప్లీట్ చేయడానికి. అండ్ ఈజీగానే కంప్లీట్ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ మనం కార్డ్బోర్డ్ తో తయారు చేయడం వల్ల. అంటే నాకు అలవాటు ఆ మెటీరియల్ ని వాడడం, అందుకని నైస్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇది అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. ఏదైతే మన బుజ్జి కల్కి మూవీ ట్రక్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. అండ్ అంతే. మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నెక్స్ట్ వెహికల్ వచ్చేసి నేను మిస్టర్ బీన్ వెహికల్ ని తయారిద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఏదైనా ఇంకా డిఫరెంట్ మెటీరియల్ ఏదైనా ఉంటే నాకు సజెస్ట్ చేస్తే బాగుంటది. అండ్ అంతే, మీకు ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. అండ్ ఇవే కాకుండా ఇంకేమన్నా వెహికల్స్ ఐడియాస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, వాటిని కూడా తెరిద్దాం. అండ్ ఈ రోజుకి అంతే, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. అంతే.